నమస్కారం. తెలంగాణలో సరికొత్త పథకాలతో తనదైన మార్పు చూపిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు మహిళలు, రైతులు, పేదల కోసం రకరకాల పథకాలు ప్రకటించి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దీనిపై ప్రభుత్వం లోతుగా సమీక్ష జరిపింది. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరువేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటన్నిటిని ఒకే ప్రాంగణంలోకి తీసుకురావాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో వచ్చే ఆచరణాత్మక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించారు. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అవసరమయ్యే తరగతి గదులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, సిబ్బందికి క్వార్టర్స్ తదితర